హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేనైతే గుడ్ల కర్రీ చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది. నేను చేసే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ కోడిగుడ్లను అయితే ఉడకపెట్టుకున్నానండి. ఒక 5 గుడ్లు తీసుకున్నాను, మొత్తం ఉడకించుకున్నానండి. ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఉన్న గుడ్లు మొత్తం పొట్టు తీసుకొని వేసుకొని వేపుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది, టేస్టీగా బాగుంటుందండి. పక్క ఎగ్స్ అన్నీ తీసేసి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న కట్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చివాసన పోయేటట్టుగా. అలాగే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయేటట్టుగా. టమాటా వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసేది కనిపించలేనట్టుంది, వీడియో తీసాను అది కూడా. టమాటా వేసుకున్నానండి. ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కారము, ఉప్పు రుచికి తగినట్టుగా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. మొత్తం నూనెలో ఉడికిపోతుందండి. టమాటా కూడా కొంచెం లైట్గా ఇట్లా స్మాష్ చేశాను. స్మాష్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. టమాటా మొత్తం కుక్ అయిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. మనకు పైన కూడా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ఉడికించుకున్న ఎగ్స్ మొత్తం ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తం వేసుకున్నానండి దీంట్లో. ఇక్కడ నేనైతే వాటర్ అయితే అసలు వేయలేదండి, ఇలాగే ఫ్రై బాగుంటుంది అనేసి ఇలాగ పెట్టాను. కొత్తిమీర వేసుకున్నానండి క్లీన్గా కడుక్కొని. అలాగే గరం మసాలా వేసుకున్నానండి. ఫైనల్గా అయితే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కర్రీస్ రాని వాళ్ళైనా చేసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసి తిన్న తర్వాత కూడా నచ్చని వాళ్ళు కూడా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంట్లో కూడా అందరు ఇష్టంగా తింటారు, బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, ఎండ్ వరకు చూడండి. ఒక 2 మినిట్సే పెట్టాను, వీడియో కూడా ఎక్కువ పెట్టలేదు, 2 నిమిషాలన్నర ఉంది అంతే. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఇలా కాదు అలా చేయండి అని కూడా చెప్పండి, ఏం ఫీల్ అవ్వను. ఖచ్చితంగా నేను మార్చుకొని మంచి చేయడానికి ట్రై చేస్తా అండి. ఇంకా మీకు ఏవైనా కుకింగ్ చేయాలి వీడియోస్ అంటే కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తానండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.